అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను అసలు ఏ ఏ జిల్లాలకు అందిస్తారు, సో ఎప్పుడు అందిస్తారు ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఇక్కడేంటంటే, ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తుందండి. సో, మేము ముందుగా చెప్పినట్లుగానే ఇక్కడ మనకి రూ. 4,000 అలాగే రూ. 6,000 అనేవి అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం తరపునైతే. ఇది వృద్ధులు, వితంతులకి, ఇది దివ్యాంగులకైతే అందించబోతుంది. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్‌దారులకి రాష్ట్ర ప్రభుత్వం తరపున మేలు చేకూరుతుందని చెప్పి, సో, ప్రతి ఒక్క పెన్షన్‌దారు భావిస్తా అని చెప్పి ఇలాగైతే చేస్తుందనమాట. సో, దీనివల్ల కూడా మనకి చాలా ఉపయోగాలైతే ఉన్నాయండి. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు వేరే జిల్లా నుంచి కూడా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. సో, దీనివల్ల మీరు ఎక్కడి నుంచైనా ఈ యొక్క పెన్షన్ తీసుకోవచ్చు. అంతేకాదండి ఇది మాత్రం ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవైతే జమ అవుతాయన్నమాట. అయితే దీనికి సంబంధించి కూడా మనకి రేపు ఎల్లుండిలోగా విడుదల చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.